పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి, రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు గొలమారి రాయపరెడ్డి మరియు రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు క్రిస్టీనా మరియ శీతల్కు దేవుని దీవెనలు, జ్ఞానం దయచేయమని కృతజ్ఞత బలి జి జోసఫ్ రెడ్డి, మమత, గ్రేసీ, ఒలీవియా, జి భాస్కర్ రెడ్డి, పావని, ఈతన్, జాషువా రెడ్డి, జి షౌరీలు, ఇన్నారెడ్డి, క్రిస్టీనా మరియు శీతల్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బోయపాటి మార్గరీతమ్మ, జోసఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వై బాల సాత్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కరణం ప్రభాకర్ రావు, బాలజ్యోతి, ఫాతిమా, నీలేష్, నిఖిలేష్, నివేదిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాలి రఘునాథ్, శాంతిశ్రీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు గాలి కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి మనం వినబోచున్నాము. పూర్వకాలంలో ఎంతోమంది క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసి ఉన్నారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ఒక కన్య గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేల్ అని పేరు పెట్టెదరు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ యొక్క ప్రవచనము నెరవేరింది. అసాధ్యమైనది సాధ్యమైనట్లు మనం సువార్తలో చూస్తూ ఉన్నాం. ఒక కన్య గర్భం ధరించడం అంటే అది అసాధ్యమైన పని. కానీ పరిశుద్ధాత్మ ప్రభావం వలన మరియమాత గర్భం ధరించి ఉంది. లోక రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకురాగలిగింది. దానికి యోసేపు గారు ఎంతగానో సహకరించున్నారు. మనము కూడా క్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించాలంటే మనము సహకరించాలి. ప్రభు క్రిస్మస్ పండుగ రోజు మరి
ఆయన మన హృదయంలో జన్మించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువ దయచూపుము. క్రీస్తువ దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పూర్వము నుండి పాప బానిసత్వపు కాడి కింద కృంగిపోయిన మా మొరలను దయతో ఆలకింపుము. మేము ఎంతో కాలం నుండి ఎదురు చూచుచున్న మీ కుమారుని జననము మమ్ము పాపదాస్యము నుండి విముక్తులను చేసి మాకు నూతన జీవము దయచేయునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము వచనములు 5 నుంచి 8 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇజ్రాయేలు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదగా మేము ప్రమాణము చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇజ్రాయేలును ఉత్తర దేశము నుండి, వారు చెల్లాచెదురైన అన్య దేశముల నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదగా మేము ప్రమాణము చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. కుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును.
దిక్కుమొక్కు లేని దీనులను కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలో నున్న వారిని ఆదుకొనును. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువునకు నుతులు కలుగునుగాక. ఆయన మాత్రమే ఇట్టి అద్భుత కార్యములు చేయగలవాడు. ఆయన దివ్య నామమునకు సదా మహిమ కలుగునుగాక. ఈ దాత్రి అంతయు ఆయన తేజస్సుతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచెయు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనములు 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తకు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్యె గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొరిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం మనము క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉంటాం. మరి క్రిస్మస్ పండుగ రోజు కూడా మనము ఈ యొక్క రీడింగ్ చూస్తాం. ఇక్కడ అసాధ్యమైనది సాధ్యమగుట మనము చూస్తూ ఉన్నాం. ఒక కన్య గర్భం ధరించడం అంటే అది అసాధ్యమైన పని. మానవులుగా మనం ఆలోచించినట్లయితే అసాధ్యం. మరి యూదా మతంలో యూదులు మరి ఒక స్త్రీ వివాహం కాకుండా మరి గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేసేవారు. అలాంటి పరిస్థితి అది. అలాంటి పరిస్థితిలో మరి అది విశ్వాసంతో కూడుకున్న పని. ఇప్పుడు కూడా ఎంతోమంది మరి నమ్మరు, విశ్వసింపరు, కానీ అది సత్యం. మానవ ఆలోచనతో ఆలోచిస్తే అది అసాధ్యం. కానీ ప్రభు ఇచ్చిన జ్ఞానంతో విశ్వాసంతో మనము ఆలోచించినట్లయితే అది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ మరియమాత పైకి వేంచేసి వస్తుంది. అప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది. ఆమె పురుషుని ఎరగదు. అయినా కూడా బైబిల్లో వాక్యం ఏమని చెప్తుందంటే, వారిరువురు శారీరకంగా ఒకటి కాక మునుపే మరియమాత గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. అప్పుడు మరి యోసేపు అది గ్రహించి ఆమెను పరిత్యజించడానికి చూస్తాడు. కానీ దేవదూత కలలో కనిపించి ఈ రహస్యాన్ని అతనికి తెలియజేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ ప్రభావం వలన జరిగింది, నీవు పరిత్యజించకూడదు అన్నప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించి ఆమెను స్వీకరిస్తాడు. అప్పుడు లోక రక్షకుని మరి లోకానికి తీసుకురావడానికి ఆయన సహకరించి ఉన్నాడు. పూర్వకాలంలో ఎంతోమంది క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూశాడు. మెస్సాయా వస్తాడు, మా పాపాల నుంచి విముక్తినిస్తాడని ఎంతోమంది ఎదురు చూశారు. ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించి ఉన్నారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ఒక కన్య గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానువేల్ అని పేరు పెట్టెదరు అని కొన్ని సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో మళ్ళీ మనం ఈరోజు సువార్త పట్టణంలో మనం విని ఉన్నాం. ఒక కన్య గర్భం ధరించి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానువేల్ అని పేరు పెడతారు. అంటే ఆ ప్రవచనము ఈ నూతన నిబంధనలో నెరవేరింది. ఎంతో కాలము క్రితము ప్రవచించింది మరి నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అంటే ప్రభు వాక్కు రూపంలో త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నారు. 14వ వచనంలో చూసినట్లయితే, ఆ వాక్యే మనుష్యావతారం ఎత్తి మన మధ్య నివసించను. అంటే యేసు ప్రభు మరి మనుష్యావతారం ఎత్తి మన మధ్యలో నివసించను అని రాయబడింది. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు ఒక కన్య గర్భం ద్వారా రక్షకుని మనకు ప్రసాదించను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే కూడా అక్కడ కూడా ఒక రక్షకుడు మనకు అనుగ్రహించబడతాడని రాయబడి ఉంది. క్రీస్తు ప్రభు రాక కోసము ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆయన దేవాది దేవుడై ఉండి తనను తాను రిక్తుని చేసుకొని మానవ రూపము దాల్చి మన వల్లే ఆయన జన్మించి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన మన కోసం నశించిపోతున్న దానిని
రక్షించుటకు ఆయన వచ్చిన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకనే వాక్యంలో ఏం సెలవిస్తుందంటే ఆయనకి యేసు అను పేరు పెట్టుము, ఎలైనా ఆయన తన ప్రజలను తమ పాపముల నుంచి రక్షించును. ఆయన ఒక సేవక రూపం దాల్చి ఆయన వచ్చి ఉన్నాడు. మరి మనల్ని అందరినీ కూడా తన తండ్రి చెంతకు తీసుకుపోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇది అసాధ్యమైన పని, కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి మరి వీరు సాధ్యమైన విధంగా ఉన్నారంటే ప్రభు మాట యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభు మాట యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే నిజమైన క్రీస్తును మన హృదయంలో జన్మించేలాగా మనం చేస్తాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతి గల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞానంతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును అని ముందుగానే ప్రవచించి ఉన్నారు. అది క్రీస్తు ప్రభు సామ్రాజ్యం. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగానుడును, ఇజ్రాయేలు శాంతితో మనును, మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. రక్షణము, రక్షకుడు క్రీస్తు ప్రభు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జన్మం ద్వారా మనకెంతో సంతోషకరం. మనకు రక్షణ లభించింది. మనకేం కాదు, లోకమంతటి కూడా సంతోషం కలిగి రక్షణ కలిగించింది. దానికి మరి మరియమాతను ప్రభు ఎన్నుకున్నాడు, జోజప్ప గారిని ప్రభు ఎన్నుకున్నాడు. ఈరోజు మరి క్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి ఈరోజు ఆయన మందిరముగా మనం మారడానికి నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. కాబట్టి మనము వారి వలె ప్రభు చిత్తం నెరవేర్చేలాగా ఉండాలి. మన హృదయం సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువుని మోసుకొని పోయే విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ క్రిస్మస్ సమయంలో క్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమిప్పుడు అర్పించుచున్న ఈ బలి మమ్మ మీకు అంగీకార యోగ్యులను చేయునుగాక. మా మరణము తన మరణముతో తొలగించిన క్రీస్తుకు మేము శాశ్వత అనుచరులంగా రూపొంది అతనితో పాటు నిత్య జీవంలో ప్రవేశించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను
ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశంలో అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననంను సిద్ధపడుచున్న మమ్ము ఆనందంతో నింపెను. ఈ విధంగా అతని జనన పరమరహస్యముల గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థనలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున మేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడన్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము.
ఉతానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియకు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశం గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆపోచ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఆపోచ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఆలయమందు మేము మీ కనికరము చవిచూన్నట్లు అనుగ్రహింపుము. జరగబోవు మా రక్షణ మహోత్సవములను గౌరవప్రదముగా నిర్వహించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీ దురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక.
దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తరతరాలు నీదు రాక ఎదురు చూడగా ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తరతరాలు నీదు రాక ఎదురు చూడగా శాంతిదాతగా నిత్య తండ్రిగా శాంతిదాతగా నిత్య తండ్రిగా యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక